సార్ ప్రెసెంట్ మనం చూస్తున్న ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి గోల్డ్ రేట్లు అమాంతంగా తగ్గిపోయాయి. ఎలా అంటే అసలు ఊహించని విధంగా, అంటే అంత డ్రాస్టిక్ చేంజ్ కాకపోయినా ఇంచుమించు గతంలో 2 months పోల్చుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా తగ్గిపోయింది. సో దీని వెనకాల ఉన్న అంతరంగం ఏమిటి? అవన్నీ నువ్వు గవర్నమెంట్ అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? లేదంటే గవర్నమెంట్లో నాకు గోల్డ్ అండ్ బులియన్ మార్కెట్ కమిటీ ఉంటుంది, ఇండియన్ జెమ్ అండ్ జ్యువెలరీ. నాకు పొజిషన్ ఇప్పిస్తే వాళ్ళు ఏం డిస్కషన్ ఉంటారో ఆలోచించి చెప్తాను నేను కనుక్కొని. సో నేను అంతకుముందు కూడా చెప్పాను సార్, మేబీ కొంత 6 months బ్యాక్ ఏదో టాపిక్ మన ఛానల్లోనే మాట్లాడాను. స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, రియల్ ఎస్టేట్, మిగతా మ్యూచువల్ ఫండ్స్ అని, గోల్డ్ బాండ్స్ అని, ఎన్ఎస్సిపి, పిఎఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఈ ముఖ్యంగా కాంపిటీషన్ ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య ఉంటుంది. సో ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ మూడు కంపేర్ చేస్తే అడ్వాంటేజ్ స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, మొన్న బడ్జెట్కి ఒక్కసారి 1500 1400 పాయింట్లు పడిపోయింది. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ బడ్జెట్ అవుతుండగానే పడిపోయింది. కానీ రియల్ ఎస్టేట్లో పడిపోయిందా? గోల్డ్ పడిపోయింది. సో మూడు పోలిస్తే దేనికున్న అడ్వాంటేజ్. బంగారం అనేది చాలామంది అప్రిషియేషన్ కంటే సెంటిమెంట్లో కొనుక్కుంటారు. నా కూతురు పెళ్ళి అవుతుంది, నా కొడుకు పెళ్ళి అవుతుంది, కూతురికి 10 తులాలు ఇచ్చి పంపించాలా, ఆ సాంప్రదాయం మొత్తం ఎంటైర్ వరల్డ్లోనే నాకు తెలిసిన వరకు ఇండియాలో ఎస్పెషల్లీ కొంటారు. సౌత్ ఇండియాలో చూసుకుంటే మన ఇండియా బంగారం అంటే నేను చాలాసార్లు చెప్పాను, లేడీస్కి బట్టలు అన్నా, బంగారం అన్నా, ఫ్లవర్స్ అన్నా చాలా అంటే ఇష్టం. సో అందులో ఒక పార్ట్ బంగారం. సో బంగారం మన ట్రెడిషన్, సెంటిమెంట్ మోర్ దెన్ మనీ. అక్కడ అప్రిషియేషన్ చూడరు చాలామంది, అప్రిషియేషన్ అవుతుంటుంది. సో అది ఇప్పుడు 1930లో 15-16 రూపాయలు ఉండేది, అలా పెరుగుతూ 1990కి ఒక 100-200 అయ్యి, అట్లా 1993లో నాకు తెలిసి 4500 అయింది తులం. అట్లా 2011-12లో 28,000 అయింది. నేను చెప్పేది 24 క్యారెట్ బంగారం. ఇప్పుడు మొన్న కరోనా వరకు చూసుకుంటే 55-56 వేలు ఉండేది. గత 2-3 నెలలుగా 2093 తర్వాత 2011-12 28,000. నేను అప్పుడప్పుడు మానిటర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా డీటెయిల్ కూడా వెళ్ళొచ్చు. టైం తక్కువ ఉంది కూడా డీటెయిల్ వెళ్ళట్లేదు. ఇప్పుడు కరోనా టైంలో 50 నుండి 55 అక్కడ కూడా తగ్గింది. చాలా రోజుల వరకు 56-57లో సడన్ గా గత 2 నెలలు గానో 3 నెలలు గానో ఒకసారి ఒక 7 నుండి 10,000 పెరిగింది. పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెత ఉంది. పెరుగుట కొరకే అంటే నువ్వు స్పీడ్ గా పెరిగితే దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు మనకి నిదర్శనం చూసాం. ఇప్పుడు రోజుకి ఎంతకాలం తగ్గుతుంది అంటే పెద్దగా తగ్గదు, మళ్ళీ పుంజుకుంటుంది. సో స్టాక్ మార్కెట్లో నేను చెప్పాను, ఎక్కువ దాంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అది కొనుక్కోవాలి. స్టాక్ మార్కెట్ అన్నీ మంచివే, బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. మీకు నాలెడ్జ్ లేకపోతే ఎవ్రీ డే మానిటర్ చేయాలి, ప్రతి క్షణం మారుతుంటుంది. అది తెలియదు, ఇటు వెళ్తుందా మార్కెట్, అటు వెళ్తుంది. సడన్గా ఎంతో ఒక మాఫియాలా ఉంటారు. రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, టాప్ పీపుల్ విల్ మేనేజ్, దాన్ని కంట్రోల్ చేస్తారు. ప్లస్ ఇండియాలో గోల్డ్ రేట్ తగ్గడానికి కారణం అక్కడ మన 6% కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు సెంట్రల్ గవర్నమెంట్. అది ఎందుకు తగ్గించారంటే ఇంటర్నేషనల్ కండిషన్స్లో ఎలా ఉంది దాన్ని బట్టి. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది గోల్డ్ కొనుక్కుంటారు, కొంతమంది గోల్డ్ అమ్ముతారు. కొన్ని కంట్రీలు ఇప్పుడు గోల్డ్ అమ్ముకుంటున్నాయి, కొన్ని కంట్రీలు గోల్డ్ కొనుక్కుంటున్నాయి. సో ఆ ఇండివిజువల్ కంట్రీ బట్టి స్టేటస్ ఉంటుంది. చైనా అనేది వేరు, మన యూఎస్ఏ ఒకప్పుడు యూకే అంటే టాప్ ఉండేది. ఇప్పుడు దాన్ని మించిపోయి చైనా, జపాన్ ముందుకెళ్తుంది, ఇండియా ముందుకెళ్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేటే. ఎందుకంటే మీకు 100 ఎగ్జాంపుల్ చెప్పాను అంతకుముందు కూడా. మీరు ఎక్కడైనా ఒక ప్రాపర్టీ 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 50 సంవత్సరాలు అది ₹1,00,000 అయింది. 10 రూపాయలు పెట్టుకుంటే 50 లక్షలు అయింది. 50 ఎంత చెప్పాను, 10 రూపాయలు కదా, ఆల్మోస్ట్ ₹1,00,000 అయింది. ఎన్నిసార్లు చూసుకుని 10 పక్కన ఎన్ని సున్నాలు పెడితే 1,00,000 అవుతుంది. అట్లా మురళీమోహన్ గారు, మన జేబేరీ అధినేత ఉన్నారు, ఎవరైతే ఉన్నారో, గూగుల్ ఆఫీస్ కొండాపూర్ దగ్గర జైబేరీ ఎన్క్లేవ్ అని ఒక లేఅవుట్ 1990sలో వేశారు. 94-95లో అక్కడ వేశారు. అప్పుడు ఎంత కమ్మారు? ₹750 గజం అమ్మారు. ఆయన నా ఫంక్షన్కి వచ్చినట్టు ఇదే స్పీచ్లో కూడా చెప్పారు. ఈరోజు 2.5 లక్షలు ఉంది. ₹750 ఉన్నది 2.5 లక్షలు ఉంది. ఎన్నిసార్లు మీరు గోల్డ్లో కానీ స్టాక్ మార్కెట్ అన్ని రెట్లు పెరగడం ఉండదు. అది 30, 40, 50 సార్లు పెరిగితే మన 500 రెట్లు పెరిగింది, 1000 టైమ్స్ పెరిగింది. సో రియల్ ఎస్టేట్ అనేది ఆల్వేస్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, అసలు మీకు అందులో డౌటే లేదు. కాకపోతే ఎవరైతే కొనుక్కునేటప్పుడు సరిగ్గా మంచి ప్రాపర్టీ, మంచి బిల్డర్, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్ నువ్వు కొనుక్కుంటే
వాళ్ళకి అప్రిషియేషన్. ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీ, టైటిల్ క్లారిటీ లేని ప్రాపర్టీ, పర్మిషన్ లేని ప్రాపర్టీ కొనుక్కుంటే గ్రాఫ్ రివర్స్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో 90% ఎక్కడ భూమాత మీద పెట్టినోడు ఎవరు మోసపోలేదు. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే ఆకాశం అంత ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్ళిపోతుంది, బిల్డర్స్ కానీ అత్యాశకి వెళ్ళినట్టు చీటింగ్ మొదలవుతుంది. చీటింగ్ మొదలవుతుంది, బయర్ మోసపోతాడు. ఇది ఒక చైన్ సర్కిల్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కుంటే దే విల్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.